తెలుగు జాతి తెలుగు ప్రజలకు తెలియజేయడమనగా మొన్నటి దినం మన జాతీయ అధ్యక్షుడు శ్రీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర కమిటీ మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ ప్రకటించడమైనది. ఇందులో ముఖ్యంగా జాతీయ కమిటీలో 31 మందిని మరియు రాష్ట్ర కమిటీలో 185 మందిని తీసుకొని ఒక మంచి కమిటీ తయారు చేసి పార్టీ కమిటీ ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ముందర పెట్టారు. ముఖ్యంగా ఇందులో 50 మంది మహిళలను తీసుకున్నారు. అలాగే సామాజిక వర్గం పరంగా 40% బీసీలను, 25% ఎస్సీలను, 3.8% ఎస్టీలను, 7% మైనార్టీలను తీసుకున్నారు. ఇందులో 122 మంది ఒక రకమైన అంటే పెద్ద కార్యకర్తలు కాకుండా మీడియం సైజ్ కార్యకర్తలు తీసుకొచ్చి ఒక పెద్ద ప్రొఫైల్లో సమకూర్చినారు. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత. మన నారా లోకేష్ అన్న గారికి జాతీయ వర్క్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేయడమైనది. మనమందరము సంతోషిస్తున్నాము, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే ఆయన పాదయాత్రప్పుడు ఏ విధంగా ప్రజలకు మాట ఇచ్చినాడో పార్టీ క్యాడర్ని ఎట్ట సమకూరుస్తానని ఆ విధంగా ఒక క్లస్టర్ని, ఒక మండల స్థాయి నాయకురాలని పోలిట్ బ్యూరోలో తీసుకున్నారు. ఆ ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. సామాన్య కార్యకర్తల్ని కూడా రాష్ట్ర కమిటీలో జాతీయ కమిటీ తీసుకోవడం అనేది మనం ఒకసారి ఆలోచించాలా. ఈ యొక్క పార్టీ ఒక ప్రాంతానికో, ఒక మతానికో, ఒక కులానికో సంబంధించింది కాదు. భారతదేశ చరిత్రలో మొదటిసారి ఒక జాతి కోసం పుట్టిన పార్టీ, అది తెలుగు జాతి. తెలుగు మాట్లాడేవారు ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు జాతి కోసం పనిచేస్తారు. ఈరోజు ముఖ్యంగా మీరందరూ చూసినారు గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది. గత ప్రభుత్వం రాజధాని అని చెప్పి 3 రాజధానులని చెప్పి, అంతకుముందు వచ్చేసి అమరావతి అని చెప్పి, మేము దాంట్లో ఇల్లు కూడా కట్టుకున్నామని చెప్పి, ఈసారి అధికారం కోల్పోయినాక ఇంకొకటి ప్రపోజల్ పెడతారు. అంటే అర్థం చేసుకోవచ్చు మనము, వాళ్ళకు ఒక దిశానిర్దేశం లేదు, వాళ్ళకే ప్రమాణాలు లేవు. కేవలము అభివృద్ధిని అడ్డుకోవాలా, అధికారంలో ఎట్ట రావాలనే ఒక ఆలోచనతోనే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎట్ట కాదు, ఏది చెప్పిందో, ఏ విధంగా చెప్పిందో అమరావతిని మన యొక్క శాశ్వత రాజధానిగా, ఆ రాజధానిని కూడా ఇట్ట సమకూర్చినారు. పార్లమెంట్లో, రాజ్యసభలో రాష్ట్రపతి చేత ఆమోదించబడింది. అంత పెద్ద సమస్యను ఆ విధంగా పరిశీలిస్తే ఈయన యొక్క ప్రతిపక్ష నాయకుడు ఈయన ఏమంటాడో ఈయనకి తెలియదు. ఈయన అంటాడు మేము వస్తే కినా మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. అసెంబ్లీలో ఏ రోజు మనం దీన్ని తీర్మానం చేస్తామని అసెంబ్లీ మీటింగ్ పెడితే తను ఒక ఎమ్మెల్యే అయి ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడు అయి అసెంబ్లీకి రాడు. అలాంటి వ్యక్తి ప్రెస్ మీట్లో కూర్చొని విజయవాడ నుంచి ఇవి తీసుకున్నాము, మచిలీపట్నం నుంచి మా తీసుకున్నాము, గుంటూరు నుంచి తీసుకున్నాము, మా విజ్ఞానం ఏదో పేరు పెడతారు. ఈయనకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఈకే ఆగినాడు ఆయన. పొరపాటున కొంచెం అంతర్జాతీయంగా పోయింటే లండన్ నుంచి పాకిస్తాన్ నుంచి పాకి తీసుకుని లపాకి పెట్టేవాడు, లేకుంటే తుర్కీ నుంచి తూ తీసుకుని పాకిస్తాన్ నుంచి పాకి పెట్టుకుని తుపాకీ పెట్టేవాడు. అంటే ఒక మనిషి ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాము, ఏం చెప్పు, ఇంకా దానికి తగ్గట్టు వాళ్ళ యొక్క క్యాడర్ కూడా అట్టే ఉంది. అరే మా నాయకుడు ఏం చెప్పినాడు, ఏమయ్యా నీకు కనీసం ఆలోచన ఉందా లేదా, ఏడ అసెంబ్లీలో తీర్మానం చేయాలా, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడలే, అబ్జెక్షన్ చెప్పలే, మన సలహా ఇలే, అంతా అయిపోయినాక నువ్వు కూర్చొని ప్రెస్ మీట్లో చెప్తే ఎట్ట ఇది యొక్క పార్టీ యొక్క సిద్ధాంతం కాదని చెప్పారు. మీరు ఆలోచించని చెప్పేది ఏమంటే మనం ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ పోయినసారి వాళ్ళు ఇచ్చే పథకాలు చూడండి. ఈరోజు ప్రతి పేదవాడు ఒక్కసారి ఆలోచించండి, ఎవ్వరు కూడా పస్తుకొని ఎదుర్కోవడం లేదు. ఎందుకు అన్న క్యాంటీన్ పెట్టి 3 పూట్ల భోజనాలు 5 రూపాయలు, ట్రిప్పుకు 5 రూపాయలతో 15 రూపాయలు కడుపుతూ ఉంది. పెన్షన్లు డైరెక్ట్గా 2000 నుంచి 3000, ఇప్పుడు 200 నుంచి 1000 నుంచి 200, ఆ తర్వాత 3 నుంచి డైరెక్ట్ 4000, వికలాంగులకి 6000, ఇంకా 10,000, ఇక శాశ్వత వాళ్ళకి 15,000, ఈ విధంగా పెంచుకుంటూ పోయి అలాగే ఫ్రీ బస్సు
పేదలకు, మహిళలకు, వికలాంగులకు మహిళలకు పెట్టారు. మీరు ఒకసారి ఆలోచన, అమ్మఒడిని అయినా వాళ్ళు ఇంట్లో ఒకరికి ఇస్తే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇస్తున్న పార్టీ ఒక తెలుగుదేశం పార్టీనే. తను ఇచ్చిన మాట ప్రకారము ఒక్కొక్కటి చేసుకుపోతున్నాడు. ఇంకా అది చేయలే, ఇది చేయాలంటే అన్ని చేస్తాడు. మీరు కేవలము 3,000 చేస్తామన్న పింఛన్ని 5 ఏళ్ళు పట్టింది మీకు 3,000 చేయడానికి. 250 పెంచినారు. మీరు ఈ రోజు అడుగుతున్నారు భాగ్యమని. అలాగే రాయలసీమ వాది, నేను రాయలసీమ వాడిని, రాయలసీమ పక్షవాది అన్నాం. మీరు ఉన్నప్పుడు రాయలసీమకు ఎక్కడైనా కానీ ఏం నిధులు ఇచ్చినారు ఒకసారి చెప్పండి. ఇప్పుడు దాదాపు కొన్ని వేల కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చినాక, అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఈయన ప్రతి చోట సంక్షేమంతో పాటు అభివృద్ధి, ముఖ్యంగా కొత్త కంపెనీలు పరిశ్రమలు తెస్తున్నాడు. ఎందుకంటే యువతని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా యువతకు అయితే ఉపాధి కల్పించాలనే ఒక దూర ఆలోచనతో. ఎందుకంటే ఈయన ఒక ప్రాంతానికి ఇతను కాదు, ఒక తెలుగు జాతికి పెట్టిన పార్టీ కాబట్టి తెలుగు జాతికి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి మహోన్నత వ్యక్తి. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకుని సామాన్య కార్యకర్త కాడ నుంచి ప్రతి ఒక్కరి మీద దృష్టి పెట్టాడు. ఖచ్చితంగా కార్యకర్తలు ఎవరైనా రాని వాళ్ళతో బాధపడకుండా వాళ్ళకు కూడా వచ్చినట్టు చేస్తారు. ఇది ఫస్ట్ సారి దీని యొక్క ప్రయోగము 2029 ఎలక్షన్ కోసం తీసుకున్నాము. వచ్చి ఏ ఎలక్షన్ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే నారా లోకేష్ గారి సారథ్యంలో మనం ఖచ్చితంగా పనిచేస్తాము. అలాగే లోకల్ నాయకులందరినీ కూడా కలుపుకొని పోయి జిల్లా పార్టీని పూర్తిగా తెలుగుదేశం పార్టీని అందరి చిన్న లోపాలు ఉంటే సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఈ పార్టీ బలోపేతం చేసుకుంటాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.